కోసమే చూడాలి. ఆ త్రివిక్రమ్ తమన్ అంత వేస్ట్, ఎవ్వరు కూడా డ్యూటీ చేయలేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాబు డ్యూటీ బుర్రపాడు అసలు. మొత్తం బాడీ లాంగ్వేజ్ మహేష్ బాబు కోసం చెప్తున్నాను బ్రో. మహేష్ బాబు సూపర్ ఉన్నాడు. మాత్రం యావరేజ్ బై. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే స్టోరీ కానీ స్టోరీలో దమ్ము లేదు. మెయిన్ క్లైమాక్స్ ఒకటి అలా మదర్ సెంటిమెంట్ ఒకటి చాలా బాగా చూపించింది. అంతేగాని ఇంకా శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది. శ్రీలీల తర్వాతనే కానీ డాన్సర్ ఆమె ఆడినట్టు ఆయన ఆడతాడు కానీ ఆట రాదు ఏం రాదు, ఇంట్లో కూర్చోవాలి. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఫ్యాన్స్ మాత్రం చాలా డిసప్పాయింట్. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు. నేను వచ్చేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్. సలార్ మాత్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే నా ఫ్యాన్ అని నేను అట్లా అంటలేను. మూవీ చూసి మీరు మాట్లాడారు, సినిమా చూసి మీరు మాట్లాడారు. గుంటూరు కారం దీని గురించి ఏం చెప్పాలన్నా? కొన్ని సినిమాలన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బి దాంట్లో 4 మిరకాయలు వేసి చేస్తే మనకు ఒక ప్రోడక్ట్ వస్తుంది కదా. ఆ ప్రోడక్ట్ ఏంటంటే గుంటూరు కారం. ఒక అజ్ఞాతవాసి, మన అల్లా వైకుంఠపురం, అరవింద సమేత, ఆహా ఇవన్నీ గ్రైండర్లో వేసి మిక్సీ పడితే వచ్చింది గుంటూరు కారం అనిపించింది నాకు థియేటర్లో. మెయిన్గా నాకు నచ్చింది ఏంటి అంటే మన మహేష్ బాబు గారి స్క్రీన్ ప్రజెన్స్ ఉందన్న. అసలు ఎవరైనా 40+ ఇయర్స్ అంటే ఎవడు నమ్మడు, అలా ఉన్నాడు మా ఆయన. కొన్ని డైలాగులు ఉన్నాయి అసలు అర్థం కాలేదు నాకైతే, నాకు అర్థం కాలేదు. బట్ అవి దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. మెయిన్గా దీంట్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, నాకు వీటన్నిటిలో మెయిన్గా నచ్చింది. అమ్మని కొడుకు ఏం చేసావని ఎప్పుడు అడక్కు, తను చెప్పలేదు, చెప్పినా మీకు అర్థం కాదనే డైలాగ్ అయితే బాగా అనిపించింది. ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక తల్లి కొడుకు కోసం చేసే ఒక మినీ యుద్ధం. తన తండ్రి తప్పుదావలో ఉంటే వాళ్ళ కూతురు చేసే ఇదేంటి మ్యాజిక్, సింపుల్ మ్యాజిక్. అంటే తన వెనక నుండి నిలబడుకొని చేసే సేమ్ స్టోరీ అన్న యాజ్ టీజ్ యాజ్ అజ్ఞాతవాసి లాగా అనిపించింది నాకైతే. త్రివిక్రమ్ గారు బయోపిక్ త్రివిక్రమ్ గారే తీసుకున్నారు అంటున్నారు. త్రివిక్రమ్ గారు చేసిన అన్ని సినిమాలు మిక్సీలో కొట్టి ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో తీసినట్టు అనిపించింది. ఇందులో శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది, వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా బాగుంది, నాకు బాగా నచ్చింది. హీరోయిన్స్ కి సినిమాలో ఒక హీరోయిన్ ఉందన్న, ఆవిడ ఎందుకుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఉందా లేదా ఆవిడ హీరోయిన్ అనే డౌట్ అయితే వచ్చింది నాకు. గుంటూరు కారం సంక్రాంతి సినిమానా కాదా? సంక్రాంతికి కాదు కదా, ఏ దానికి వచ్చినా వేస్ట్ అన్న, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే స్టోరీ లేదు అందులో. స్టోరీ ఆల్రెడీ చూసిన స్టోరీలా ఉన్నప్పుడు మనం చూడడానికి ఇంట్రెస్ట్ రాదు ఎవరికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఉందన్న, కుర్చీ మడత పెట్టారు, కాకపోతే ఆల్రెడీ మడత పెట్టిన దాన్ని మళ్ళీ మడత పెట్టి మళ్ళీ మనకు ప్లే చేశారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్ గా థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. రేటింగ్ ఎంత ఇస్తారు? నా ఒక 1.5 ఇవ్వచ్చు అన్న, అది కూడా మహేష్ అన్న కోసం. 5కి 1.5 ఇవ్వచ్చు నాకు. అందులో మహేష్ అన్న కోసం ఒకటి డైలాగ్స్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కొన్ని బాగున్నాయి, అవి వాటి కోసం. మంచిగా ఉసేపెట్టిండు, మంచిగా నవ్వుపిచ్చిండు, మంచిగా ఏడిపించిండు. ఇక త్రివిక్రమ్ అంటే తెలుసుగా మనకి. గుంటూరు కారం కానీ అది ప్రాపర్ ఫుల్ సాంగ్ కాదు కానీ మామూలు సాంగ్స్ డాన్స్ చేశారు. కొద్దిగా స్టోరీ రొటీన్ కొంతమంది అంటే అంత ఇప్పుడు కొత్తగా ఏం రాస్తారన్న, కొత్తగా రాస్తే చూడరు. 1 నేను ఒక్కడే రాశారు, చేశారు. ఎవరు చూసారు? ఎవరు చూడలేదు. కొత్తగా తీస్తే చేయరు. అందరు కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ సినిమానే ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ సినిమాలు కాదు ఇవి. ఫస్ట్ హాఫ్ శ్రీలీల మహేష్ కొద్దిగా ఎక్కువైంది, లవ్ సీన్స్ అయ్యి అంత వర్కౌట్ కాలేదంట. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ కాలే అంటే అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకా లవ్ సీన్స్ అంటే రొమాన్స్, కిస్సులు, హగ్గులు ఉంటేనే లవ్ అంటే అది తప్పు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అన్న? తన న్యాయం చేసిండు. మనం అనుకుంటాం కానీ అన్ని పాటలు బాగున్నాయి. మనం ఏ సాంగ్ నచ్చింది? కుర్చీ మడత పెట్టే సాంగ్, ఇంకొకటి 2 minutes మధ్యలో ఉంటుంది మామయ్య సాంగ్, చాలా బాగుంది. కామెడీ పరంగా ఏమన్నా బాగుందా? ఓకేనా? వెన్నెల కిషోర్, మహేష్ బాబు గారు ఉన్న ప్రతి సీన్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము. వాళ్ళిద్దరి మధ్యలో లాగ్ అంటే ఇంట్రొడక్ట్ చేస్తుంటారు కదా అన్ని క్యారెక్టర్లు, మీకు అట్లా లేట్ అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. త్రివిక్రమ్ అంటేనే చాలా క్యారెక్టర్లు దింపుతారు ఆయన. సో దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ లాగ్ అవుతుంది అది, కానీ క్యారెక్టర్స్ అన్ని అడాప్ట్ చేసుకునే టైం పడుతుంది. అందుకే సెకండ్ హాఫ్ మనకు నచ్చుతుంది అంతే. అంటే
ఇప్పుడు త్రివిక్రమ్ గారితో లాస్ట్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఓకే, సో అలవైకుంఠపురం ఉంది, అరవింద్ సమేత వీరరాఘవ ఉంది. సో అవి 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం ఏమాత్రమైనా సరే స్క్రీన్ ప్లే డౌన్ అయితే సినిమా ఖచ్చితంగా నచ్చదు జనాలు. స్టోరీ కొత్తగా లేదంటున్నారు కదన్నా. కొత్తగా లేదు అంటే ఇప్పటిదాకా త్రివిక్రమ్ గారు ఎయిదర్ ఫ్యామిలీ స్టోరీస్ డీల్ చేసుకున్నారు ఆర్ పొలిటికల్ డ్రామా డీల్ చేశారు. ఇది 2 క్లబ్. ఇది అత్తారింటి దారిలో అది ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అంటే ఇంకా అలవైకుంఠపురం లాగా సాంగ్స్ వేరే వేరే సినిమాలు సాంగ్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు కదా, ఇందులో కూడా ఉంటుంది సార్. అదే ఇంకా ఇందులో కూడా చిన్న సీక్వెన్స్ ఉంటుంది మీకు. అట్లాంటి అంటే జనాలకు బోర్ కొట్టిన తరుణంలో ఇలాంటి ఇంకా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంటుంది. అంటే ఆ ఫ్లోలో బాగానే. ఇప్పుడు మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్ తోటి ఫస్ట్ హాఫ్ తీసుకెళ్తాడు సార్. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను నేను, ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను, కానీ రాయొచ్చు కథ. ఇంకా ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్ తో తీసుకెళ్లిపోతాడు సినిమాని. పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఎప్పుడు అవుట్డేట్ అయిపోయింది, ఇంకా అలాంటివి ఇప్పుడు పెట్టడం ఎట్లా అనిపించింది అన్న? పల్సర్ బైక్ సాంగ్ లేదు ఇందులో. అలాగా వీళ్ళు ట్రై చేశారు కదా. పల్సర్ బైక్ సాంగ్ కాదు అది ఇది నాది నక్లెస్ గొలుసు సాంగ్, నాది నక్లెస్ గొలుసు సాంగ్ ఉంటుంది. అదేంటంటే మీకు అది సిచ్యువేషనల్ సాంగ్ కాదంటలేదు, పెట్టచ్చు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ మీకు కథ ఉండదు, ఆ కథ మోడ్లోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. సో అందులో కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది అంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, అలాంటి సీనియర్ సైన్ కూడా ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని కూడా చాలా మంది అంటున్నారు కదా. సో మీకేమన్నా సార్ కొట్టించాలనుకుంటున్నారా ఎవరి చేతనా? నన్ను చెప్పండి ఒక మాట. లేకపోతే ఆ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు వివి వినాయక్ గారు ఎప్పటి నుంచో వచ్చారు. ఛత్రపతి ఎలా ఉంది హిందీ వర్షన్? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా. అంటే రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 100 పైకి సినిమా తీశారు, పండిపోయింది, దర్శక ధీరుడు ఆయన. గురూజీ పని అయిపోయింది అనుకోవచ్చా మరి? అలా ఎలా అనుకుంటాను సార్, అలా ఎలా అనుకుంటారు? ఒక స్పీచ్ తోనే ఆయన అదరగొడుతున్నాడు. మోస్ట్ లైక్ వీడియో ఉంది ఆ రోజు. ఓకే, గురూజీ పని అయిపోయిందని అలా చెప్పలేండి. అజ్ఞాతవాస అప్పుడు గురూజీ పని అయిపోయింది అన్నారు సార్. ఏమైంది? 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఆయన. ఈజ్ ఎ జెమ్, ఎ గ్రేట్ సెల్యూట్ టు త్రివిక్రమ్ గారు. తెలుగు భాషను నిలబెడుతున్న ఏకైక దర్శకుడు నా దృష్టిలో. అసలు ఆ మాట కూడా ఎవరు అడగండి సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. గురూజీ సినిమా నుంచి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు మీమ్స్ కి గురూజీ సినిమాలు పెడుతుంట కదా. అదే కావచ్చు సార్. అదే చెప్తున్నాను కదా. సచిన్ టెండూల్కర్ ఒకసారి 99 కొట్టినంత మాత్రం నాడు సెంచరీలో కొట్టినట్టు కాదు కదా. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఆన్ త్రివిక్రమ్ గారు. సరే, ఆయన కర్మ బాలేక ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి. ఓకే, బట్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. నేను ఒక మహర్షితో పోలుస్తాను ఆయన్ని. ఓకే, సో ఒకవేళ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ హిమ్ ఆల్సో, ఓకే, కొంచెం నాకు అహం అడ్డొస్తుంది ఆయన తప్పు చేసాడని ఒప్పుకోవడానికి కూడా. నో, ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్ నెగిటివ్ ఆన్ హిమ్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్.